మధుగారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి చాలా గుడ్ న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ పూర్తిగా ఎత్తివేశారు. ఇక నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉండబోతుంది అసలు? చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నదండి ఇది. ఎందుకంటే అసలు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ యొక్క ప్రొటెక్షన్ ఇదంతా ఏదైతే హెల్త్ యొక్క ప్రొటెక్షన్ అనేది గవర్నమెంట్ చూడాలి. నిజానికి బయట కంట్రీస్ లో అలాగే జరుగుతుంది. మన ఇండియాలో అత్యధిక జనాభా అండ్ పూర్ ఫ్యామిలీ అవడానికి మెయిన్ రీజన్ అనేది మెడికల్ ప్రాబ్లమ్. మనకు నిరుద్యోగం కాదు, చదువు కాదు, ఏం కాదు, మెడికల్ ప్రాబ్లం వల్లనే దాదాపు చాలా మంది పూర్ గా అయిపోతారు మిడిల్ క్లాస్ నుండి. సో దీనిపైన కూడా 18% జిఎస్టీ అనేది అసలు ఎవరు కూడా నచ్చని విషయం. దానివల్ల కొంతమంది తీసుకోలేకపోతుంది. ఇప్పుడు 10,000 రూపాయల్లో కూడా వాళ్ళకు 2,000 యాడ్ అయిందంటే 12,000 అయిపోతుంది. ఆ 12,000 అవుతుందని చెప్పేసి పోస్ట్ పోన్ చేసి చాలా మంది హాస్పిటల్లో పడి డెత్లు అయిపోయి ఎన్నో రకాల సమస్యలన్నీ చూస్తూ వచ్చాము. ఈ ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద 18% నుంచి 5% చేస్తామని చెప్పేసి ఫస్ట్ ఒక ప్రపోజల్ ఇచ్చినప్పుడే చాలా సంతోషం ఉండే. దాన్ని అమాంతంగా 0 చేసేసారు. అయితే ఒక రకంగా పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇక్కడ నుంచి అయినా ఆలోచించి ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంప్లీట్ చేసుకోవాలి. అయితే ఇందులో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఉంది. వీళ్ళు ఒక 22nd వరకు నుంచి టైం ఇచ్చారనమాట. ఈ 22nd నుంచి అప్లికేబుల్ అని చెప్పారు. సెప్టెంబర్ 22nd నుంచి. 22nd నుంచి. మరి ఈ మధ్యలో ఉండి 15 నుంచి 20 రోజుల గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ టైంలో కనుక అంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ దానికోసం ఆపుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 రోజులలో మీకు 2,000 సేఫ్ అయితే కావచ్చు, 3,000 సేఫ్ అయితే కావచ్చు. కానీ ఒకవేళ యాక్సిడెంట్ ద్వారా ఏదైనా రిస్క్ అయిందంటే మాత్రం అప్పుడు ఫ్యామిలీకి అసలుకే మోసం వస్తుంది. ఎవరైతే రిన్యూవల్స్ ఉన్నారో ముఖ్యంగా చెప్పేది ఆ రిన్యూవల్స్ టైమ్లీ చేసేసుకోండి. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ జిఎస్టీ మీకు 0 అయిపోతుంది. ఎవరైతే కొత్త కొంటున్నారో వాళ్ళు కొంతమంది వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి అమాంతంగా 22nd కు స్టార్ట్ అయిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ సర్వర్స్ అనేది కూడా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండోది పాజిటివ్ విషయాలు మాట్లాడుకుంటే మాత్రం ఎంతో మంది లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్ వాళ్ళ యొక్క ఈఎంఐల కారణంగా పేమెంట్ చేయని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇక నుంచి అట్లీస్ట్ వాళ్ళు కట్టే 40,000లో 30,000లో అమాంతంగా 20% తగ్గిపోయినట్టు కదా. 18% అంటే వాళ్ళ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లు అయిపోయినట్టు. 10 పేర్లు కట్టే వాళ్ళు దాదాపు 50,000 60,000 కడుతున్నారు ఈ మధ్యలో. అందులో మీకు 10-12,000 మిగిలింది అన్నట్టు 50% ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇంకా మీకు తగ్గిపోయినట్టు. ఒకవేళ లైఫ్ తీసుకొని హెల్త్ వదిలేసిన వాళ్ళైనా, హెల్త్ తీసుకొని లైఫ్ వదిలేసిన వాళ్ళైనా ఇప్పుడు 2 పాలసీలు రెన్యువల్ చేసుకోండి. ఆ తర్వాత లైఫ్ హెల్త్ ఉండే యాక్సిడెంటల్ ప్లాన్ ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఇప్పుడు యాక్సిడెంటల్ ప్లాన్ అయితే ఫ్రీ అయిపోయినట్టే ఈ 18% జిఎస్టీతో. ఎందుకంటే 50 లక్షల కవరేజ్ మీకు 7,000కి వస్తుంది యాక్సిడెంటల్ లో. మీరు ₹1,00,00,000 కవరేజ్ యాక్సిడెంటల్ 12,000కి వస్తుంది. ఈ 12,000 వచ్చే దాంట్లో మీకు లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ జిఎస్టీ తీసేస్తే 12,000 మీరు దీనిలోకి తీసేసుకుంటే అదేదో మిగిలింది కదా అని చెప్పి దాన్ని చక్కలు గుద్దుకునే కంటే దాని ద్వారా ఇంకొక కవరేజ్ ఏదైనా ఎక్స్ట్రా కొనే ప్రయత్నం చేయండి. ఆ కొనడం వల్ల ఫ్యామిలీకి ఏదైనా ఇప్పుడు మీకు బ్రోకెన్ బోన్స్ అవుతాయి. యాక్సిడెంట్ ద్వారా మనకు హ్యాండ్ బ్రేక్ అయినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఓన్లీ బిల్స్ పేమెంట్ చేస్తుంది. మరి మీరు ఒక 6 నెలలు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, మీకు సాలరీ వస్తుందా? రాదు కదా. సో అలాంటప్పుడు యాక్సిడెంటల్ ప్లాన్ మీకు ఆ సాలరీని కంపెన్సేట్ చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు అలాంటి పాలసీలు తీసుకోవాలి. అడిషనల్ ఇన్ని రోజులు అంటే మీకు బర్డెన్ గా ఉండే తీసుకోలేకపోయారు. 3 పాలసీలు ఎందుకు అవసరమా, ఇది అది ఎన్ని కట్టాలని చెప్పి అడుగుతారు. రిస్కులు అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి అన్ని రకాల పాలసీలు అనేది ఉండాలి. ఇంకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది రూరల్ ప్లేస్ లో ఇప్పుడు ఈ కొత్త రకమైన జిఎస్టీ తీసేయడం వల్ల పెరిగిపోతుంది 100%. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ వీటిపైన ఆధారపడి ఉంటున్నారు. ఈ రీసెంట్ గా మన తెలంగాణ గవర్నమెంట్ లో కూడా ఈ బిల్స్ క్లియర్ చేస్తలేరని హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యశ్రీ ఎత్తేసారు. అంటే మనకు ఎమర్జెన్సీ వచ్చిన రోజు ఆరోగ్యశ్రీ పనిచేయకున్నా, ఆయుష్మాన్ భారత్ పనిచేయకున్నా, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు పుట్టక ఎంతో మంది ఇబ్బంది పడే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఈ టైంలో అయినా ఈ 20% 18% జిఎస్టీ వచ్చే టైంలో అయినా మీరు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కనుక ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బంది నుంచి మీరు బయటపడచ్చు. అయితే మరి దీనివల్ల ఫ్యూచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రాఫిట్ మేక్ చేయట్లేదండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పటికి ప్రాఫిటబుల్ బిజినెస్ లాగా లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వల్ల బిల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. క్రోనిక్ ఇష్యూస్ వస్తున్నాయి. కోవిడ్ లాంటి సిచ్యువేషన్ రావడం వల్ల బిగ్గర్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్ వాళ్ళ అసలు ప్రాఫిట్ లేదు. డెఫినెట్ గా పెరగడం అయితే పెరుగుతుంది. అంటే ఆ పెరగడంతో పాటుగా మీకు ఆ జిఎస్టీ కూడా ఉండడం వల్ల అది ఇంకా బర్డెన్ అయిపోయేది. ఇప్పుడు అట్లీస్ట్ ఆ జిఎస్టీ అనేది తగ్గుతుంది కాబట్టి అట్లీస్ట్ కొంచెం నంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ పెరిగితే స్మూత్ క్లెయిమ్స్ ఇస్తుంది. మీకు స్మూత్ క్లెయిమ్స్ ఇవ్వడం వల్ల ఇంకా చాలా మంది కంప్లైంట్స్ నుంచి దూరం అయి మంచి ట్రీట్మెంట్ అని అవైల్ చేసుకొని క్లెయిమ్ అనేది స్మూత్ అయిపోతుంది. కాబట్టి ఇంకో 4 తీసుకురాగలుగుతారు.
ఇండియాలో ఉన్న Exactly, అవును. ఓవరాల్ మనకు పెనిట్రేషన్ అనేది పెరిగిపోతుంది. ఉమ్, ఇప్పుడు ఇన్షూర్ ఆల్ బై 2047 ఐఆర్డి ఒక మిషన్ నడుస్తుంది. ఇంతకుముందు నడుస్తుంది, అవును. మ్యూచువల్ ఫండ్ సహీ అని మనం ఒక యాడ్ చూసేవాళ్ళం. ఇప్పుడు ఇన్సూరెన్స్ అచ్చాకి ఇన్సూరెన్స్ లియా అని చెప్పేసి ఉమ్, ఒక యాడ్ వస్తుంది మెట్రోలలో, అక్కడ ఇక్కడ అన్ని ఉమ్, ఫ్లెక్సీలు పెద్ద పెద్ద బ్యానర్స్ కడుతున్నారు ఐఆర్డి వాళ్ళు కూడా. ఉమ్, సో ఇది ఒక రకంగా 2047 వరకు అసలు ఇన్సూరెన్స్ లేని వ్యక్తి ఇండియాలో ఉండకూడదు ఉమ్, అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఇండియన్ గవర్నమెంట్ అనేది అండ్ ఐఆర్డీఏ ద్వారా. సో ఇలా 18% ఇప్పుడు జిఎస్టీ తీసేయడం వల్ల వాళ్ళకు కొన్ని వేల కోట్ల నష్టం అనేది ఉంది. బట్ యాజ్ ఏ కామన్ మ్యాన్ మనం ఆలోచిస్తే ఇది చాలా చాలా మంచి గుడ్ న్యూస్ ప్రతి ఒక్కరికి. మీరు తీసుకున్నారు ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత అంటే మీకు తెలిసిన 5-6 ఫ్యామిలీస్ కి ఇన్ఫార్మ్ చేయండి తీసుకోమని. ఎందుకంటే ఇది ఒక సోషల్ సర్వీస్ అండి. రేపు పొద్దున హాస్పిటల్ వాడిన తర్వాత మీరు ఒక 5 లక్షలు 2 లక్షలు సహాయం చేస్తే అది పెద్ద సోషల్ సర్వీస్ అవ్వదు, ఉమ్, అది మీకు బర్డెన్ అవుతుంది, మీ పిల్లలకు మీ భార్యకి ఇబ్బంది అవుతుంది అది. ఉమ్, కానీ మీరు ఒక్కరికి ఫోన్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అందులో ఇప్పుడు జిఎస్టీ ఉండేది, ఆ జిఎస్టీ తీసేశారు, ఇంకా చౌకగా దొరుకుతుంది అని మీ కొలీగ్స్ కానీ, మీరు వర్క్ చేసే ప్లేస్లో కానీ, లేదా మీరుండే విలేజ్లో కానీ మీరు ఒక నలుగురికి చెప్పడం వల్ల ఆటోమేటిక్గా మీరు ప్రపంచానికి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది కూడా తెలియదు అసలు జిఎస్టీ అనేది ఉన్నదా, అసలు తీసేశారనే కామన్ పబ్లిక్ ఇప్పుడు చాలా మంది తెలియదు. అసలు ఇన్సూరెన్స్ లో జిఎస్టీ అన్న విషయం కూడా ఇప్పుడు అర్థం కాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అలాంటి వెరీ వెరీ కామన్ పీపుల్ కనుక చదువుకున్న వాళ్ళు, ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు, అడ్వైజర్స్ ఇన్ఫార్మ్ చేసి ఆ ఇండియా యొక్క ఈ లక్ష్యంలో మరి పనిచేసినట్టయితే అందరు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇన్సూరెన్స్ తీసుకుంటే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండదు, మెడికల్గా వాళ్ళకు ఒక ఆర్థిక నష్టం ఉండదు. ఆర్థిక నష్టం లేనప్పుడు దేశ ప్రగతి ఆటోమేటిక్గా మనకు యూజ్ అవుతుంది, కంపెనీస్ మేక్ ప్రాఫిట్, దానివల్ల మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవుతుంది. అంటే ఈ విధంగా ఒకటి లింక్ అయి ఉంటుంది అనమాట. yes, సో sir. డెఫినెట్ గా ఇది ఒక మంచి నిర్ణయం గవర్నమెంట్ తీసుకున్నది. 5% 10% పెట్టకుండా 0% చేయడం అనేది 0%, అద్భుతం exactly. అనేది Yes, sir, yes, sir. అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఈ ట్యాక్స్ల వల్ల, ఈ జిఎస్టీల వల్ల ఇన్సూరెన్స్ తీసుకోలేకపోయారో, ఎస్ అటువంటి వాళ్ళందరికీ ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చింది. ఎస్ వచ్చింది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి తెలుసుకుని, ఈ వార్త గురించి అర్థం చేసుకుని, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని వాళ్ళ కుటుంబానికి ఒక మంచి ప్రొటెక్షన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Thank మచ్ you. మధు గారు.